నమస్కారం పంతులు గారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎవరి కోసం? ఇక్కడ సీతమ్మ గారిని, వాళ్ళకు అబ్బాయి కూడా ఉండాలి. సీతమ్మ ఈ మధ్య జబ్బు చేసి చనిపోయింది. మరి వాళ్ళ అబ్బాయి? జులై వెధవ కదా, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. బాబు, ఇక్కడ సీతమ్మ గారు అబ్బాయి. అవును. ఒరే వెంకటో, నీకోసం ఎవరో వచ్చారా? థ్యాంక్స్ అమ్మా. అలాగే. వీళ్ళెవరో నా కోసమా? బాబు బాబు ఏడు బాబు, చెప్పండి బాబు, ఎవరు కావాలి బాబు? మీరే కావాలి బాబు. సర్లే గాని నాకులా దొక్కండి, తిరిగి రండి, సీతికిపోతాయి. ఓ మాకంటే అలవాటు. అప్పేమన్నా దొరుకుద్దామని ట్రై చేద్దాం. బాబు చెప్పండి బాబు. మీతో కొంచెం మాట్లాడాలి. మీ దగ్గర నేను ఎప్పుడు అప్పు తీసుకున్నట్టు జ్ఞాపకం లేదా? మీ అమ్మగారి పేరు సీతమ్మ కదా? అమ్మ పేరు సీతమ్మ, నాన్న పేరు రామయ్య, మాకు ఊరంతా అప్పులయ్యా. ఇంతకీ మీరెవరయ్యా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఆహా. మీ అన్నయ్య శ్రీ కంపెనీలో పనిచేస్తున్నాం. అన్నయ్య ఆడవాడు? అదేంటి బాబు అంత మాట అన్నారు? మరి లేకపోతే ఆ శ్రీరామచంద్రుడు జనాల మాటిని సీతమ్మని అడుగుపాలు చేస్తే మా బాబాడి పెద్ద పిల్ల మాటిని నన్ను మా అమ్మని రోడ్డు పాలు చేశాడు. అలా అనక వెంకట, మీకోసం మీ అన్నయ్య గారు ఎంత బాధపడుతున్నారు తెలుసా? చిన్న పిల్లాడినైనా నన్ను మా అమ్మని నడి రోడ్డు మీదకి మెడబెట్టి గెంటినప్పుడు ఏమైంది ప్రేమ? అప్పుడు మీ అన్నయ్య కూడా చిన్నపిల్లడే కదా వెంకట. గత 15 ఏళ్లుగా మీ అన్నయ్య గారు మావయ్య గారు మీకోసం వెతకని చోటంటూ లేదు. చివరికి మీరు ఎక్కడున్నారని తెలిసి మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. పిలవగానే మీ వెనకాలు ఊపుకుంటూ వచ్చేయడానికి నేనేమి ఇక్కడ పత్తి వ్యాపారం చేయట్లేదు, పప్పు వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడ మ్యాటర్లు సెటిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి క్లియర్ చేయకుండా వెళ్తే కాలు చేయి తీసేస్తారు. ఒక్క నిమిషం ఉండండి. బాబు వెంకట్, ఈ ఊళ్ళో నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని తొందరగా హైదరాబాద్ వచ్చాయి, ఓకేనా? ఇది మీ మావయ్య గారి అడ్రస్. వెళ్తాం. అలాగే పద. అమ్మ దీనమ్మ, ఊర్లో చిన్న అప్పు ఉందంటే నేను తెచ్చాడంటే ఆడి దగ్గర ఇంకెంత ఉందో. మాట సంగతి తర్వాత, ముందు మూట సర్దేయాలి. This is a phone call for you, so you better pick up the phone. హలో మావయ్య, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, చెప్పండి. అవును మావయ్య. ఓకే మావయ్య. అలాగే మావయ్య. ఓకే మావయ్య, బాయ్. బాబు కాఫీ. నేను కాఫీ ఎప్పుడు అడిగాను? మీరు అదేగా అడిగారు. ఓకే, పెట్టమంటే చెప్పండి, వెళ్ళి టీ పెట్టుకొచ్చేస్తాను. పర్లేదు. కాఫీ టేస్ట్ కాఫీదే. అదేంటే ఆ పిరుగుడిని అలా బెదిరించేస్తున్నావు? ఆయన టీయేగా అడిగాడు. నాకు కాఫీ తాగాలనిపించింది, నువ్వు పని చూడు. నాకు వచ్చేసా, నాకు కావాలి. ఏంటో కావాలి నీకు?